బడ్జెట్లో భాగంగా బడ్జెట్ చర్చలో పద్ధతుల్లో భాగంగా విద్యాశాఖ పైన చర్చించే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విశ్వవిద్యాలయం గోడ మీద ఇలా రాసి ఉంది, destroying any nation does not require the use of atomic bombs or long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in examinations by students. Patients die at the hands of such doctors. Building collapse at the hands of such engineers. Money is lost at the hands of such economists and accountants. Humanity dies at the hands of such religious scholars. Justice is lost in the hands of such judges. The collapse of education is the collapse of the nation. By quotation, విద్యా వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతున్న అధ్యక్ష. ఎన్నో ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా నేను ఈరోజు సభ ముందు విద్యా వ్యవస్థ గురించి మీ అనుమతితో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని. ఎన్నో ఆశలతోటి నిర్మించుకున్నటువంటి ఈ తెలంగాణను విద్యాపరంగా కూడా ముందంజలో ఉంచాలి, మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మించుకోవాలని ఉద్యమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆనాటి ప్రొఫెసర్లు, మేధావులు ఎంతోమంది వారి ఉపన్యాసాలకు నేను ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతా, కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా, కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు అధ్యక్ష. ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు. కేంద్ర విద్యాశాఖ కూడా దీని ఒక ప్రామాణికమైనటువంటి రిపోర్టుగా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ను ఉపయోగించుకుంటుంది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న 82% మంది విద్యార్థులకు కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు. 8వ తరగతి చదువుతున్న 65% మందికి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేదు అధ్యక్ష. అధ్యక్ష, అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా అధమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ఒక పరీక్ష జరుపుతారు అధ్యక్ష. ఇందులో 3, 5, 8, 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరిపి ఏ రాష్ట్రాల విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది పోల్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో టాప్ 5 వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ లో మన రాష్ట్రం ఒకటని చెప్తే గుండె తరుక్కపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2017-18 నుంచి రాష్ట్రాల విద్యాల వ్యవస్థలకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనే సూచికను ప్రవేశపెట్టి వాటి విద్యా వ్యవస్థల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇండెక్స్ లో తెలంగాణ మొత్తం దక్షిణ భారతదేశంలో కాదు, అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన చేరి ప్రతి సంవత్సరం తన ర్యాంకును దిగజార్చుకుంటూ వస్తుంది అధ్యక్ష. మరొక ముఖ్యమైన సూచిక అధ్యక్ష, అసర్ 2022 రిపోర్ట్ ప్రకారం సెకండరీ విద్య పూర్తయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయి సగటు 13.2% ఉంటే మన రాష్ట్రంలో 22.1%గా ఉంది అధ్యక్ష. ఈ విధంగా లెక్కలను చెప్పుకోపోతే గత ప్రభుత్వంలో ఏ విధంగా విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందో ఊహకు కూడా అందనంతగా ఉంది అధ్యక్ష. పైన చెప్పినటువంటి గణాంకాలన్నింటి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటిగా దాదాపుగా ఈ విధంగా ప్రభుత్వ విద్య ఎందుకు నిర్లక్ష్యం చేయబడిందని ఆలోచిస్తే గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివేటువంటి విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. బడా కార్పొరేట్ వ్యక్తులతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై నారాయణ చైతన్య విద్యాలయాలను ప్రోత్సహించిన అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏనాడు లేనంతగా విద్య కోసం నిధులు
అధికంగా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్లో విద్యాశాఖకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. 23,108 కోట్లు ప్రతిపాదించడం నిజంగా మన ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయిస్తే దాని యొక్క ఫలితం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అని గ్రహించలేనటువంటి మొద్దు నిద్రలో ఆనాటి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం టీచర్లను రిక్రూట్మెంట్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అధ్యక్ష. వారి ప్రమోషన్ల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో కావచ్చు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి సరిదిద్దేంత వరకు వారిని ఆదుకున్న నాదుడు లేడు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కేవలం 8,000కు పైచిలుగా టీచర్లు మాత్రమే భర్తీ చేసిండ్రు. అంటే యావరేజ్ అది సంవత్సరానికి 1000 టీచర్ల కంటే ఎక్కువ కాదు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చినాక కేవలం సంవత్సర కాలంలోనే 11,000కు పైగా టీచర్లు మనం భర్తీ చేసుకున్నాం అధ్యక్ష. 2 దశాబ్దాల నుంచి వాళ్ళకు బదిలీలు లేవు, ఆ బదిలీలు కూడా చేసినాం, ప్రమోషన్లు కూడా కల్పించినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అంతేకాదు బడులపైన పర్యవేక్షణ కూడా కరువైంది అధ్యక్ష. పర్యవేక్షణ అధికారులైనటువంటి డిఈఓ కానీ, డిప్యూటీ ఈఓ కానీ, ఎంఈఓ పోస్టులు కూడా గత ప్రభుత్వంలో నియమించబడలేదు అధ్యక్ష. ఎన్నో ఆశలు పెట్టి KG2 PG అనే పేరు మీద 1000కి పైగా సంక్షేమ పాఠశాలను ప్రకటించిన అధ్యక్ష. ఆనాడు సంక్షేమ హాస్టళ్లలో సమస్యలకు నిలయాలయ్యే అధ్యక్ష. పక్కా భవనాలను కావలసిన వసతులు కల్పించినటువంటి వాటిని కేవలం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అధ్యక్ష. ఈ పాఠశాలకు తగినటువంటి టీచర్ లేరు, వారికి తగినటువంటి వసతులు లేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వాళ్లకున్నటువంటి ఆ రోజు కోళ్ల ఫారాలు, అద్దె భవనాలను తీసుకొని వినియోగించుకొని పిల్లల జీవితాన్ని పనంగా పెట్టిన అధ్యక్ష గత ప్రభుత్వం. ఇలా మొన్నటికి మన దసరా సమయంలో ఇలా వాళ్ళ అద్దె భవనాలన్నీ ఆ బీఆర్ఎస్ నాయకుల కనుసన్నలు ఉన్నాయి, వారి ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ హాస్టల్స్ నడవడానికి లేదని చెప్పి ధర్నా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు గ్రీన్ ఛానల్ ద్వారా వాటికి రెంట్ పే చేస్తున్నాం, తక్షణమే వాటిని ఓపెన్ చేయండి, లేదంటే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తే అప్పుడు ఓపెన్ చేసిండ్రు. నిజంగా వాళ్ళు ఎంతటి క్రూరానికి పాల్పడ్డారు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది ఒకటి మీకు మీ ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష. ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా, శాస్త్రీయ గణాంకాలు చూడకుండా నెలకొల్పినటువంటి ఈ పాఠశాల దెబ్బకు జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు మూతపడిపోవడం, లేకపోతే సరైనటువంటి విద్యార్థుల సంఖ్య లేక అవసర దశకు చేరుకోవడం జరిగింది అధ్యక్ష. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు ఆ విధంగా సంక్షేమ హాస్టళ్ల దెబ్బకు మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకున్నాయి అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కులం, మతం, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పడానికి సంకల్పించడం నిజంగా సమాజ నిర్మాణం వైపు వేసిన ఒక చారిత్రాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలోనే నిలిచిపోయే విషయం అధ్యక్ష. అంబేద్కర్ ఆశించినట్లుగా నిజమైన సాధికారిత విద్య ద్వారానే సాధ్యం. ఆ విద్య ఫ్యూచర్ జాబ్ రెడీగా ఉండాలి. డబ్బులున్న పిల్లలకు మాత్రమే IIT, నీట్ అనే పరిస్థితి పోవాలి. ఆ దిశగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక గొప్ప ముందడుగు అధ్యక్ష. ఇక KGBV, సర్వశిక్ష అభియాన్, అంగన్వాడీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బాధలు చెప్పడం కాదు, వారికి జీతాలు, సర్వీస్ కండిషన్లు ఏమాత్రం మానవతా దృక్పథంతో పరిగణించినటువంటి దాఖలాలు లేవు. ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి ఏమాత్రం కనికరం చూపబడినటువంటి జీవితాలు వారివి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పట్ల అవమానకరంగా గత ప్రభుత్వం వారు వ్యవహరించారు అధ్యక్ష. వారికి సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్ల విషయంలో ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఎన్నోసార్లు వాళ్ళు రోడ్డు ఎక్కడం మనం చూసినాం అధ్యక్ష. ఒకానొక సమయంలో ప్రతి జిల్లాలో ఒక డైట్ కళాశాల ఉండి ఆ జిల్లాలోని ఉపాధ్యాయులు కావాలనుకున్నటువంటి విద్యార్థులకు ఎంతో నాణ్యమైనటువంటి విద్యను అందించేటివి. ప్రస్తుతం ఆ కళాశాలలో చూద్దామన్నా శాశ్వతమైనటువంటి లెక్చర్లు లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. గత ప్రభుత్వం ఇంతటి విధ్వంసానికి పాల్పడడం చాలా బాధాకరం. మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష, మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు ఒక పుష్టికరమైనటువంటి
ఆహారాన్ని అందించాలి అధ్యక్ష. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 12 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల నీళ్ల చారు అన్నాన్ని వండించడం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా పరిపుష్టికరమైన భోజనం దొరకలేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల పాఠశాలలో ఇదే పరిస్థితి మనం గతంలో చూసాం. మనం ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాల డైట్ ఛార్జీలు 200% మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పెంచడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కామన్ డైట్ పథకం ప్రారంభించడం పేద విద్యార్థుల పట్ల మన కమిట్మెంట్ను, మన ప్రభుత్వ కమిట్మెంట్ను తెలియజేస్తుంది అధ్యక్ష. ఎయిడెడ్ స్కూళ్ల కథ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నా కానీ ఖాళీలు నింపకపోవడం వల్ల ఎయిడెడ్ స్కూళ్ల పైన ప్రభుత్వ ఆధిపత్యం కోల్పోయింది. ఇది ప్రభుత్వం మరియు ఆ పాఠశాల నిర్వాహకులు కలిసి ఆడిన వింత నాటకం అధ్యక్ష. ఫలితంగా ఎయిడెడ్ స్కూల్ భూములను, భవనాలను ఆయా యాజమాన్యాలు ఏమైనా చేసుకున్నటువంటి అవకాశం వారికి దక్కింది అధ్యక్ష. తద్వారా అవి ప్రైవేట్ పరమైనవి. ఇలా ఉన్నత విద్య గురించి అయితే ఒక రోజంతా చెప్పినా కూడా టైం సరిపోదు అధ్యక్ష. మొన్న నేను ఎమ్మెల్యేగా గెలిచినాక మా పొలిటికల్ డిపార్ట్మెంట్ మిత్రులు కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన నీకు వచ్చిన సన్మానం చేద్దామని ఆర్ట్స్ కాలేజ్ పిలిచారు అధ్యక్ష. పిలిస్తే వెళ్ళిన అధ్యక్ష. ఒకప్పుడు నేను చూసిన ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పుడు చూస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా డిఫరెంట్ కనబడుతుంది అధ్యక్ష. అప్పుడు వైబ్రెంట్గా ఎక్కడ చూసినా ప్రొఫెసర్లు, లెక్చరర్లతోటి, వారి ఉపన్యాసాలతోటి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంతో ఒక అకాడమిక్ డిస్కషన్తో జ్ఞాన గనిగా నాడు మాకు కనిపించేది అధ్యక్ష ఉస్మాన్ యూనివర్సిటీ. కానీ నేను మొన్న చూసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది అధ్యక్ష. నాడు మాకు చదువులు చెప్పినటువంటి ప్రొఫెసర్స్ అంతా రిటైర్ అయ్యారు. ఇప్పుడు గురువులు లేక చాలా డిపార్ట్మెంట్లు మూతపడే పరిస్థితి అధ్యక్ష, మూతపడే పరిస్థితి అవుతుంది అధ్యక్ష. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే సైకాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఫిలాసఫీ కానీ, ఆర్కియాలజీ కానీ, లింగ్విస్టిక్స్ కానీ, కన్నడ, అరబిక్ డిపార్ట్మెంట్లు అయితే మూతపడడం లేదంటే మూతపడే దశలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర విద్యా వ్యవస్థకే కాకుండా ఒక దేశానికే తలమానికంగా నిలిచినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు దయచేసి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కాకతీయ యూనివర్సిటీలో మొత్తం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు ఒక కొత్త దశను తీసుకురావడానికి కొన్ని కొత్త యూనివర్సిటీలను ఆనాటి వైఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. వాటిని దశలుగా అభివృద్ధి పరుస్తూ సరైనటువంటి వసతులు సమకూరుస్తూ వాటిలో తగినటువంటి ప్రొఫెసర్లు నియమిస్తూ పోతూ ఉంటే ఈనాడు దేశంలోనే విశ్వవిద్యాలయకు నిలయంగా తెలంగాణ నిలిచేది అధ్యక్ష. కానీ ఏనాడు కూడా ఈ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చెందించాలనే తాపత్రయం గత ప్రభుత్వానికి లేకుండా పోయింది అధ్యక్ష. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 75% పోస్టులు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నాయి. అంటే ఏ విధమైనటువంటి విశ్వవిద్యాలయంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందించబడుతుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయాల భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు అధ్యక్ష. పైసలు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు అధ్యక్ష. వారికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచి విద్యను అందిస్తాయి. కానీ పేద పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ప్రభుత్వ హయాంలోనే విశ్వవిద్యాలయాలు బాగుపడాలి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయం యూనివర్సిటీ సెంట్రిక్గా జరిగింది అధ్యక్ష. కేసీఆర్ గారికి విశ్వవిద్యాలయం అంటే కోపం అధ్యక్ష. ఎందుకంటే ఆ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఒక స్వతంత్రంగా యూనివర్సిటీలో జరిగింది, ఆయన కనుసన్నల్లో జరగలేదనే కోపం కొద్దీ అన్ని యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసింది అధ్యక్ష. విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఏనాడు ఆయన కనుసన్నలో జరగలేదు, దాన్ని బట్టే ఆయనకు ఆ యూనివర్సిటీలో కోపం ఏర్పడి వాటిని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. మరో కోణం ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన హెలికాప్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కేసీఆర్ గారి మీదకి తిరగబడ్డారు అధ్యక్ష. ఆ కోపం మనసులో ఉంచుకొని ఏనాటికైనా విశ్వవిద్యాలయాలు బాగుంటే కంటి కింద నలుసులో తయారైంది అని చెప్పి ఈ 2 కారణాల వల్ల యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నాయకుల అధ్యక్ష వాళ్ళు.
విశ్వవిద్యాలయాలకు సరైన సమయంలో వైస్ ఛాన్సలర్ నియమించలేదు అధ్యక్ష. దాదాపు ఒక టర్మ్ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10కి పైగా యూనివర్సిటీలలో ఒక టర్మ్ మొత్తం కూడా ఖాళీగా ఉంచినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి అధ్యక్ష. ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా విశ్వవిద్యాలయాలను కంట్రోల్ ఉంచుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాటిలో ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం కూడా జరగలేదు అధ్యక్ష. కమిటీలు చెప్పి కాలయాపన చేసింది అధ్యక్ష. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ప్రొఫెసర్లతోటి పాఠాలు చెప్పించుకున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏనాడు కూడా ఏ ఒక్క ప్రొఫెసర్ను కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష. ఏంటండి గత దశాబ్ద కాలం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎల్ఐసి లింక్ పెన్షన్ స్కీమ్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు వారిని మార్చమని అడుగుతుంది అధ్యక్ష. అది నిజంగా కూడా చాలా చిన్న అంశం అధ్యక్ష. ప్రభుత్వం తలుచుకుంటే ఇది కేవలం ఒక విధాన నిర్ణయం ద్వారానే ఆచరణలోకి వచ్చేటటువంటి విషయం. కానీ ప్రొఫెసర్లు అంటేనే కోప్పడేటువంటి కేసీఆర్ గారు వారి సమస్యను ఏనాడు కూడా వినేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. వారి వయసును పెంచేటువంటి సమస్య కూడా ఈ విధంగానే నిర్లక్ష్యం చేయబడ్డది. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాల అధ్యక్ష. ఇది సరైన సమయంలో కనుక మనం నిర్ణయం తీసుకుంటే 100 మంది ప్రొఫెసర్లకు లబ్ధి చేకూరేదు. మన ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల కొంత మనకు ఒక బ్రీతింగ్ టైం దొరికింది అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు నడవాలంటే అధ్యక్ష వాటికి ఇచ్చేటువంటి బ్లాక్ గ్రాంట్ చాలా ముఖ్యం అధ్యక్ష. రోజు రోజుకు వాటికి కేటాయించినటువంటి బడ్జెట్ను తగ్గించి కనీసం జీతభత్యాలు ఇవ్వడానికి కూడా చేతులు చాచేటువంటి పరిస్థితిని విశ్వవిద్యాలయాలకు కల్పించింది అధ్యక్ష గత ప్రభుత్వం. గతానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు పడుతున్నవి ఉన్న విశ్వవిద్యాలయ బలోపేతం చేసే ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇటీవల కాలంలో స్కిల్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఈనాటి సమాజంలో స్కిల్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్కిల్స్ లేనటువంటి విద్యార్థి ఉద్యోగ ప్రయత్నంలో విఫలమై చదువుకున్న నిరుద్యోగిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ మనకు చదువుకున్న విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తుంది అధ్యక్ష. ఈ విషయంలో ఎన్నో నివేదికలు కూడా చెప్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించిన విధంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ రాబోయే కాలంలో విప్లవాత్మకమైన మార్పులు తేబోతుంది అధ్యక్ష. అంతేకాదు చదువుకున్న యువతకు అందరికీ ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకం కూడా ప్రారంభించుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెద్ద మొత్తంలో ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే దీన్ని ప్రారంభించుకోవడం గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా రాబోయే కాలం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నెలకొల్పాలని అనుకోవడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ విజన్ను తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలో నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలవబోతుంది అధ్యక్ష. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి చూసినట్టుంటే అధ్యక్ష నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఉదయం 9 కాగానే లైబ్రరీల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. మేము ఎవరికి తొందర పోయి అక్కడ చైర్ను ఆక్యుపై చేసుకోవాలనే తాపత్రయం ప్రతి విద్యార్థికి ఉంటుండే అధ్యక్ష. ఆ సీటు కోసం పడిగాపులు కాస్తున్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం ఎక్కడ లేట్ అయితే లైబ్రరీలో సీటు దొరకలేదని చెప్పి విద్యార్థులంతా టెన్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆ విధంగా సంవత్సరాల తరబడి వారు లైబ్రరీలో సీటుకు అతుక్కుపోయి చదువుకునేవారు. అంతటి కష్టాన్ని వారు పడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి తోడ్పాటు అందించాలి. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నియామకాలు నిరుద్యోగుల పట్ల వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాతిపదికన జరిగింది అధ్యక్ష. వారి ఇంట్లో అందరికీ నియామకాలు జరిగినాయి కానీ తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం మిగిలింది శూన్యం అధ్యక్ష. నింపిన అరకొర ఉద్యోగాలు కూడా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, రిజల్ట్ ఎప్పుడు వస్తాయో, పరీక్ష జరిగే సమయానికి లీకేజీలు ఏర్పడి ఎంతో మంది నిరుద్యోగులు మానసిక సంక్షోభానికి బీఆర్ఎస్ పాలన గురి చేస్తుంది అధ్యక్ష. అందుకే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు మూకుముడిగా మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలోనే 55,000కు పైగా ఉద్యోగాలు నింపినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అధ్యక్ష. ఈ అసెంబ్లీలో గత ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేని అసమర్థ కోచింగ్ సెంటర్ల పాలిట వరంగా మారింది అధ్యక్ష. ఒక పక్క వాయిదాల మీద వాయిదాలు,
లీకుల మీద లీకులతోటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డులు కొడుతుంటే కోచింగ్ సెంటర్ల పంట పండింది అధ్యక్ష. అడ్డగోలు ఫీజులు, నియంత్రణ లేకుండా నిరుద్యోగుల మీద పడి పీక్కుతున్నాయి అధ్యక్ష. ఇవన్నీ భరించలేకుండా వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దీనికి ముగింపు పలకడానికి 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా నిరుద్యోగుల పాలిట ఒక వరం అధ్యక్ష. దశాబ్ద కాలపు టీఆర్ఎస్ పాలనలో ల్యాండు, శాండు, మైను, వైను మీదనటువంటి శ్రద్ధ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఏ సమాజమైనా బాగుపడాలంటే విద్యా వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి పిల్లర్ అధ్యక్ష. ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి ఏ పాలకుడు కూడా తన రాజ్యంలో జనాలకు విద్యను అందించేటటువంటి ప్రయత్నం జరగలేదు అధ్యక్ష, జరగదు కూడా. విద్య ద్వారా ప్రజలు చైతన్యవంతమైతే అది తన మనుగడకే ముప్పని ఆ పాలకులు భావిస్తారు అధ్యక్ష. ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు కేసీఆర్ ప్రజలను విద్యకు దూరం చేయడం ద్వారా తెలంగాణ సమాజం మొత్తాన్ని తన గుప్పిట్లో, తన కుటుంబం గుప్పెట్లో బంధించాలని పన్నినటువంటి వ్యూహంలో భాగంగానే తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది అధ్యక్ష. ఇది గ్రహించినటువంటి మన ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి చేపట్టినాక ఈ తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక విద్యా కమిషన్ను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆకునూరు మురళి గారి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు లాంటి మేధావులతోటి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు అధ్యక్ష. ముందు తెలంగాణ విద్యా వ్యవస్థ ఈ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేట్గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదధ్యక్ష. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.